ఎంటీఆర్ బాదం మిక్స్తో హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసులు పాలు పోసుకోండి. అన్నీ అదే గ్లాస్తో కొలత తీసుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలు అదే గ్లాస్ తోటి 1 గ్లాసు కార్న్ఫ్లోర్ తీసుకొని దీంట్లో వేసుకోండి. తర్వాత అదే గ్లాస్ తోటి 1 గ్లాసు ఎంటీఆర్ బాదం మిక్స్ తీసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా విస్కర్ తోటి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కార్న్ఫ్లోరు మనము వేసినప్పుడు అడుగుకి వెళ్ళిపోయి అతుక్కున్నట్టుగా ఉంటుందండి. సో మొత్తం కింద వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నాకు స్వీట్ సరిపోలేదు, సో అందుకనే ఇంకో గ్లాసు ఎంటీఆర్ బాదం మిక్స్ వేసాను. ఒక వెడల్పాటి గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కార్న్ఫ్లోరు కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే కిందకి వెళ్ళిపోయి గిన్నెకి అతుక్కుంటుందండి. సో అందుకనే కంటిన్యూస్గా కలుపుకుంటూ అన్ని వైపులా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఎంటీఆర్ బాదం మిక్స్లోనే మనకి బాదం పప్పుల తురుము అవన్నీ వస్తాయి, డ్రై ఫ్రూట్స్. సో మీరు స్పెషల్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్వీట్ సరిపోని వాళ్ళు అయితే దీంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను మా బాబు కోసం చేశాను, అందుకనే దీంట్లో షుగర్ యాడ్ చేయలేదు. ఇలాగా మొత్తం బాగా కలుపుకొని ఇది కొంచెం దగ్గర అవడానికి ఒక 5 to 10 minutes వరకు పడుతుందండి. ఎంటీఆర్ బాదం మిక్స్ బదులు మీరు బాదం పప్పులు నానబెట్టి పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మీరు స్వీట్నెస్ కోసం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఇలాగా దగ్గర అవుతూ ఉంటుంది. మనం లాస్ట్లో వచ్చేసరికి ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కూడా దీంట్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 1 minute కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువసేపు ఉంచితే ఇక్కడే గట్టిగా అయిపోతుంది మనం పీసెస్ కట్ చేసేలోపు. సో ఇప్పుడు మొత్తం బాగా కలిసాక గిన్నె నుంచి సపరేట్ అయిపోతుంది. ఇట్లాగా సపరేట్ అయ్యాక వెంటనే తీసి ఆ నెయ్యి రాసిన గిన్నెలో వేసి వేడిగా ఉన్నప్పుడే 1 గంట తీసుకొని గిన్నెకి అన్ని వైపులా ఈవెన్గా వచ్చేలాగా కొంచెం ప్రెస్ చేసినట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మనం జీడిపప్పు పెట్టుకొని గార్నిష్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం చల్లారాక దీన్ని నైఫ్ తోటి చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. చాలా ఈజీ అండి స్వీటు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, బాగా స్మూత్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.